నమస్తే. అసలు తెలంగాణలో ఏం రాజకీయం నడుస్తుంది? 10 ఏళ్ళు కేసీఆర్ రాజ్యాన్ని ఏలిందని చెప్పేసి బాగలేదని చెప్పేసి కాంగ్రెస్ని తెచ్చుకుందాం. మరి వచ్చినటువంటి కాంగ్రెస్లో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? అసలు ఏమి ఉద్దేశంతో అటు బీజేపీ ఒక ఎత్తుగడతో వస్తుందా? అసలు కాంగ్రెస్ మరి వాళ్ళే నాశనం చేసుకుంటుర్రా? అసలు మంత్రులు విచ్చలవిడితనం ఇలా ఎందుకు పెరిగిపోయింది? దీనికి సంబంధించి టోటల్గా మనకు వివరించడానికి గాలి వినోద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. అసలు నిజంగా 10 ఏళ్ళు నాశనమైన అనుకున్నాం, ఒక ఆధిపత్య ధోరణితో ఉందనుకున్నాం. ఇప్పుడు వచ్చినాక ఈ చేంజ్ 10 ఏళ్ళ తర్వాత చేంజ్ అయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్యాన్ని నిలుపుతారు, ఒక చేంజ్ వస్తుందని భావించడం. కొంత చేంజ్ వచ్చినప్పటికీ ఎక్కడో మిస్ అయింది అని ఒక భావన వస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? అంటే నేనైతే పాత సీసాలో కొత్త సారా తప్ప ఇది పూర్తిగా చేంజ్ అయిందని అనుకోను. కొత్త సీసా కొత్త సారా రావాలి. సో అట్లా ఊర్లలో ఉండే సామెత ప్రకారం ఇవాళ ఏంటంటే ఒక రెడ్డి ఒక విలమ పోయింది, 5% జనాభా, ఇప్పుడు 5% జనాభాకు వచ్చింది అధికారం. పూర్తిగా ప్రజలందరికీ అధికారం వచ్చినట్టుగా నేను భావించట్లేదు. రెండవది నియంతృత్వం కొంత తగ్గింది. ఒక మాట నియంతృత్వం కొంత తగ్గింది. కొంచెం ప్రజాస్వామ్య వాతావరణం కొంచెం పెరిగింది. ఎందుకంటే ఇవాళ మనం సభలు పెట్టుకోవడానికి కానీ, ఇంద్రపార్ ధర్నా చేసుకోవడానికి కానీ, ఇంకా మిగతాయి కానీ ఇవాళ కొంత వెసులుబాటు వచ్చేసింది. గతంలో అది లేదు. కానీ అయినంత మాత్రాన మొత్తం ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు కాదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లామంటే ఈ భారత రాజ్యాంగంలో ఏదైతే చెప్తుందో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాలు ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడ్డప్పుడు అందులో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని వాళ్ళు అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు అవుతుంది. ప్రజాప్రభుత్వం అంటే అది. మరి వాళ్ళ ప్రజాప్రభుత్వం అంటే రెడ్ల ప్రభుత్వమే అయిపోయిందాడా? పూర్తిగా కార్పొరేషన్ల రెడ్లే, మంత్రులు రెడ్లే, ముఖ్యమంత్రి రెడ్లే, పోలీస్ ఆఫీసర్లు కీలకమైన పోస్టుల రెడ్లే, ఎగ్జిక్యూటివ్ల రెడ్లే. సో మొత్తంగా నీకు ఎక్కడ చూసుకున్నా పూర్తి రెడ్ల ఆధిపత్యంలో ఉంది తప్ప నీకు ఎక్కడ ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నట్టు మెజారిటీ ప్రజలకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? సో కాబట్టి మెజారిటీ ఇస్ ద రూల్. డెమోక్రసీ ఈజ్ రూల్డ్ బై ద మెజారిటీ, నాట్ బై ద మైనార్టీ. సో మైనార్టీ రూల్ అని చేసినంత కాలం ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు కాదు. సో కాబట్టి నేను ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టుగా అన్న ప్రొఫెసర్ అరగోపాల్ స్టేట్మెంట్తో కానీ, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి స్టేట్మెంట్తో కానీ నేను ఏకీభవించాను. సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా నిజంగా వాళ్ళు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటే చెప్పాలి నాకు, ఏ రంగాలలో ప్రజాస్వామ్యం వర్ధిల్లింది, ఏ రకంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లింది అనే విషయాల పట్ల వాళ్ళు డిబేట్ చేస్తే బాగుంటుంది. ఇంకా రెండో విషయానికి వస్తే ఇవాళ పాలసీలు పేర్లు మారినాయి. ఆయన కొన్ని పాలసీలు పెట్టిండు, ఈయన కొన్ని పాలసీలు పెట్టిండు. 6 గ్యారెంటీలు అని ఈయన అన్నాడు, ఆయన ఏదో దళిత బంద్ అన్న, ఆ బంద్, ఈ బంద్ అన్నాడు, ఇంకో బట్ నేను వీటి ద్వారా మార్పు వస్తే నేను అనుకోను. ఒక మనిషి లేదా ఒక కుటుంబము మారాలంటే ఆ కుటుంబంకు ఒకటి ఇల్లు కావాలి, కొంత భూమి కావాలి, మంచి నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి, ఫ్రీ ఉచిత వైద్యం కావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి. ఇవి చాలా కీలకమైన విషయం. ఏ పార్టీ ఈ అంశాల పట్ల చర్చ జరగట్లేదు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టట్లేదు. అంటే అర్థమైంది, ఈ పథకాల పేరు మీద డైవర్ట్ చేస్తున్నాయి వాళ్ళని, అంతే తప్ప వాళ్ళకు సమగ్రంగా వాళ్ళ జీవితాన్ని మార్చట్లేదు. సో అందుకే నేనేమంటానంటే వారు పోయి వీరు వచ్చినా, వీరి పథకాలు పోయి వారి పథకాలు వచ్చినా, ఏ పథకాలు అయినా తూతూ మంత్రంగా ఇవాళ వస్తున్నాయి తప్ప వాటిని పూర్తి అమలుకి వచ్చామని బడ్జెటే ఇక్కడ లేదు. ఇక్కడ బడ్జెటే లేదు. ఈ 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయాలంటే తాత్కాలికంగానైనా 50,000 బడ్జెట్ కావాలి, 50,000 కోట్ల బడ్జెట్ కావాలి. ఇవాళ వీళ్ళు 5,000 కోట్లు పెట్టలేని వాళ్ళు 50,000 కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టగలుగుతారు? సో కాబట్టి 50,000 కోట్లను తీసుకురావచ్చి పెట్టాలంటే, అదనంగా పెట్టాలంటే వీళ్ళ భూములన్నీ అమ్మాలి. ఉన్న ప్రభుత్వ భూములను అమ్మేశారు. సో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మిన తర్వాత ఇవాళ రేపు అది ఒక ఏజెండా అనుకున్నాం సార్. గత ప్రభుత్వం 10 ఏళ్లలో మనం చూసినాం, మంత్రులకు సీఎం గలవాడు, మంత్రులది ఏ ఒక్క మాట చెల్లదు అని విన్నాం. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పటికీ మంత్రులకైతే ఫ్రీడమ్ వచ్చింది. సో ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తారని ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకంటే నిన్న బట్టి చాంబర్లో 200 మంది ధర్నా చేశారు కాంట్రాక్టర్స్. 20% కమిషన్ ఇస్తేనే మీ బిల్లు శాంక్షన్ అవుతాయి. సో ఇలాంటి మంత్రులకు వచ్చినటువంటి ఫ్రీడాన్ని ఎవరాలు సంపాదించుకోవడానికో మిస్యూజ్ చేస్తుర్రు. దీనివల్ల ఎఫెక్టివ్ ఈ ఒక ఫ్రీడమ్కి దీనివల్ల చూస్తే మరి గత కేసీఆర్ బాగుండని ఒక భావన వస్తుంది కదా.
100% వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఒక్క ఫ్యామిలీ తిన్నాడు, కానీ ఇప్పుడు అందరు తింటారు. ఇప్పుడు అందరు తింటారు. ప్రాబ్లం అక్కడ. సో ఒక్క ఫ్యామిలీ తినడంలో కొంత అంటే తక్కువ ప్రజలకు డైరెక్ట్గా ఇంపాక్ట్ పడే అవకాశం లేదు, లేదా కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఇంపాక్ట్ పడదు. కానీ ఇక్కడ ఏమైతుంది, ఆ మంత్రి దగ్గర పోయినా ఏ డిపార్ట్మెంట్ పోతే ఆ డిపార్ట్మెంట్ మంత్రి దొబ్బేస్తాడేనా, ఏ ఆఫీసర్ దొబ్బేస్తాడేనా. సో కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇంకా భారం ఎక్కువ పడుతుంది తప్ప అవినీతి పెరిగిపోయింది తప్ప అవినీతి తగ్గిందనడానికి ఆధారం లేవు. సో కాబట్టి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేధావులు అనే వాళ్ళు కూడా ఇవాళ అవినీతి రహిత సమాజ నిర్మాణంలో తెలంగాణ వన్ ఆఫ్ ది పార్ట్ అది. సో అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 20% వాటా అంటే మరి ఆయన నువ్వు 10% వాటానో తీసుకుంటేనే నువ్వు దళిత బంధువులను నువ్వు పెద్ద బ్లేమ్ చేసినావు. మరి నువ్వు 20% వాటా ఎట్లా అడుగుతాను? డిప్యూటీ సీఎం ఈయన పేరు బట్టి ఇప్పుడు 10%నే నువ్వు ఆయన పెద్ద అవినీతి పరుడని ప్రచారం చేసినావు కదా, మరి 20% ఎట్లా అడుగుతున్నావు? మరి నువ్వు అంతకంటే దుర్మార్గును కదా. నువ్వు ఆయన బట్టి ఒక్కడే కాదు, ప్రతి మంత్రి కూడా అదే పరిస్థితులలో ఉన్నాడు. ప్రతి కొనుగోలు 20% కావాల్సిందే. కాబట్టి ఇవాళ ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం బెటరా, కాంట్రాక్టర్లు కూడా అదే ఉద్దేశంలోకి వచ్చేసారు. వీళ్ళకంటే కేసీఆర్ ఇంత పడేస్తే అయిపోతుంటాయి, మొత్తం వీళ్ళందరికీ ఇవ్వాలంటే మా వాళ్ళు ఎక్కడైతుంది అని చెప్పేసి కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వీళ్ళంతా రివర్స్ అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం. కాబట్టి నేనేమంటానంటే కేంద్రీకృత నియంతృత్వము ఏ రకంగా ఉండాలంటే అవినీతి రహిత కేంద్రీకృత నియంతృత్వం ఉండాలి. ముఖ్యమంత్రి దానికి జవాబు అదే ముఖ్యమంత్రికి పవర్స్ లేవు. ఇవాళ ఎవరికి వాడు ఏమన్నా తీరని అడుగున్నది, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి, ఒక్క ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. నేను నీతో పాటు సమానమైన భావం అనే పరిస్థితి ఉంది. అంటే 10 మంది మంత్రులు ఉంటే 10 మంది కూడా పేరు మాత్రం రేవంత్ రెడ్డి అంతే, వీళ్ళంతా వీళ్ళ పని వీళ్ళది. కాబట్టి నేనేమంటానంటే ఈ అవినీతి అనేది ఎక్కడ ఉన్నా 1% నుండి అయినా 10% అయినా 20% అయినా దుర్మార్గము. కాబట్టి వీళ్ళ మీద ప్రజలు ఇప్పటికే చాలా తిరుగుబాటు వచ్చేసింది. ఇంకా పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లే కాదు, కామన్ మ్యాన్ తిరుగుబాటు కూడా చాలా వచ్చింది ఇప్పటికే 15 నెలలనే. కాబట్టి ఇంకా రాకముందే రేవంత్ రెడ్డి నువ్వు బయట పోయి ఇండియా టుడేలను అక్కడిక్కడనో కథలు చెప్పడం కాదు, ఫస్ట్ నీ పాలనలో పారదర్శకత చూపించు. ఇక్కడ నీ పాలన మెరుగ్గా ఉందా లేదా, ప్రజలు నిజంగానే మంత్రులను మార్చావా, మంత్రులు ఈ రకంగా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఊడబీకు. నువ్వు ఊడబికపోతే చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి. నువ్వు ముఖ్యమంత్రిగా సమర్థుని నిరూపించుకోవాలంటే నీ మంత్రివర్గం కూడా సమర్థత నిరూపించుకోవాలి కదా. మరి ఆ స్థితిలో ఇవాళ నీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అవినీతి విపరీతంగా పెరిగిపోతే ప్రజలు ఇలా ఎంతో అన్యాయం అవుతుంది చెప్పండి. ఒక్కొక్క అధికారి ఇలా 1000 కోట్లు సంపాదించుకునే అధికారి గత ప్రభుత్వంలో ఉందని చెప్పి కొంతమంది జైలు వేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. ఇవాళ నవీన్ మిట్టల్ అట్లే ఉంచుకున్నావు నువ్వు. సోమేష్ కుమార్ మీద ఇవాళ ఆరోపణ చేస్తున్న వాళ్ళు నీ డజన్ మంది నీ అవినీతి పరులు ఐఏఎస్లు దాంట్లో ఉన్నారు. గంట చక్రపాణి మీద అదే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ నువ్వు ఎవరైతే నియమించిన వాళ్ళందరూ అవినీతి పరులే. మరి నువ్వు ఎక్కడ అవినీతిని దూరం చేసినట్టు? ఎక్కడ అవినీతి రహిత సమాజం తెలంగాణ మాట వినిపిస్తుంది సార్. 10 సంవత్సరాలు గత సెంట్రల్ గవర్నమెంట్ అది మన్మోహన్ సింగ్ కావచ్చు, లేకపోతే వీళ్ళ ప్రభుత్వం చేసినటువంటి దారుణాల వల్లనే 15 సంవత్సరాల వరకు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దూరం. సో వీళ్ళు ఈ 5 సంవత్సరాలు చూస్తే మళ్ళీ 10-20 సంవత్సరాల వరకు అధికారం దూరం అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఇక్కడ పని కావాలంటే పైసలు కావాలి, పైసలు కావాలంటే ప్రజలు పెట్టలేరు, ఇవ్వలేరు. కాంట్రాక్టర్లకు ఏదే పరిస్థితి ఉందో, రేపు గృహం రావాలంటే కూడా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా కూడా, లేదంటే వాళ్ళు పెట్టుకున్న గృహ పథకం ఏదైతే ఉందో అది రావాలన్నా కూడా డబ్బులు కావాలంటే ఏడికెళ్ళి చేశారు ప్రజలు పాపం. కాబట్టి ఇవాళ అరే ఈ పాలన కంటే కేసీఆర్ పాలనే నయం రాబాయి అనే పరిస్థితికి వచ్చేసింది. డబుల్ బెడ్రూమ్ లో కూడా కేసీఆర్ పైసలు డైరెక్ట్ గా పైసలు కేసీఆర్ అడగలేదు, అడిగింది ఎవరు? కొంతమంది ఎమ్మెల్యేలు అడిగింది, దళిత బంధువులు. సో కాబట్టి ఎంపీటీసీ వాళ్ళు అంతే, వాళ్ళ మీద డైరెక్ట్ గా కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అరే మీరు 30% ఎట్లా తీసుకుంటారా మీరు అని. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మంత్రులను హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. తీర్మానకుండా తీసేయాలి, మంత్రివర్గంలోకి వెళ్ళి తొలగించాలి. అది తప్ప ఇవాళ నువ్వు బయట పోయి ఎన్ని కథలు చెప్పినా నీ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందంటే రేపు మళ్ళీ మీకు అధికారం అనేది కళ. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళు చేసే పార్టీకి నష్టం, కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా కాంగ్రెస్ నష్టపోతుంది. రాహుల్ గాంధీ ఈ విషయాలను గమనించాలి. రాహుల్ గాంధీ నా వాటా వస్తుంది కదా, రేవంత్ రెడ్డి ఎట్నో తీసుకొచ్చి నా వాటా ఇస్తాడని అనుకుంటే నడవదు. రాహుల్ గాంధీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. ఈ రాజ్యాంగం ఎక్కడ కూడా అవినీతి చేయమని చెప్పలేదు రాహుల్ గాంధీ, అవినీతికి పాల్పడమని చెప్పలేదు. నువ్వు ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగి హక్కు నీకున్న ఉంటే
రాజ్యాంగ పరంగా పరిపాలన కొనసాగాలి. కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా నువ్వు పరిపాలన కొనసాగిస్తా అంటే ఇక నువ్వు రాహుల్ గాంధీ దయచేసి ఇంకోసారి ఇట్లాంటిది పట్టకు, నీ రేవంత్ రెడ్డి కూడా ఇది పట్టుకునే అర్హత లేదని చెప్పేసి అనుకోవాలి. నటరాజన్ అందుకే దింపేది అనుకోవచ్చు మీ దీన్ని చూస్తుంటే ఇదంతా సెడి చేయడానికి అంటారా? అంతే కదా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిందే దానికోసము. ఆమె ఏంటంటే ఆమె చేయగలుగుతుంది, మార్పు ఏమైనా చేసే, ఎందుకంటే ఆమె చాలా వెరీ వెరీ స్ట్రిక్ట్, ఆమె వెరీ సింపుల్. ఆమె ఎక్కడ కూడా డబ్బుల మీదనో లేదా ఆడి కార్లు తిరగాలనో లేకపోతే ఇంకో బంగ్లాల మీద చేయాలనో ఆమెకు లేదు ఆశలు. వెరీ కమిటెడ్ ఆమె. సో కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఆమె వచ్చింది. రెండవది డైరెక్ట్ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి వెరీ లాయల్, కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఆమె. కాబట్టి ఆ ఫ్యామిలీ కూడా డబ్బులతో ఇప్పటిదాకా ముడిపడి లేదు నిజంగా చెప్పాలంటే. మనలో అంత పోయి అలవాటు చేస్తాను రాహుల్ గాంధీ, కానీ అంతకుముందు వాళ్ళ డబ్బుల మీద అసలు ఆశలు లేవు. డబ్బులు వాళ్ళ ఆఫీసే మొన్నటిదాకా కట్టుకోలే వాళ్ళు. 100 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆఫీస్ కట్టుకోలేకపోయారు వాళ్ళు. కానీ ఒక తెలుగుదేశంకి ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఒక టీఆర్ఎస్కి భవన్లు ఎన్ని ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఈ అవినీతి అంతా ఈ దక్షిణాదిలో ఉన్న కార్పొరేట్ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళంతా బాగా డబ్బులకు విపరీతమైన ప్రజలు డబ్బునంతా కొట్టేసినంత నేర్పుతున్నారు వాళ్ళకు. పాపం నిజంగా ఉత్తర భారతదేశంలో ఇంత డబ్బులు లేవండి. కాంశీరామ్ గారితో 10 నెలలు కలిసి తిరిగినోని నేను. అక్కడ చెప్పులు గతి లేని వాళ్ళు, రిక్షా కార్మికులు, హోటల్లో పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన. సో అంటే ఎంత తక్కువ, అసలు పైసలే పెట్టలే వాళ్ళు. మరి ఇక్కడ ఒక మంత్రి కావాలంటే, ఒక ఎమ్మెల్యే కావాలంటే, ఒక కార్పొరేటర్ కావాలంటే ఎన్ని డబ్బులు పెట్టాలి. కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ఆ ఫ్యామిలీ చాలా వరకు నీతి నియమాలు పాటించారు మొన్నటిదాకా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మాటలు నమ్మి మీరు కనుక పోతే రేపు మళ్ళీ మీకే ప్రమాదం. కాబట్టి ఆ ప్రమాదం నుండి ఇవాళ దూరం కావాలి. అవినీతి రహిత రాజకీయాలని కాంగ్రెస్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిజాయితీ పరులైన అధికారులను ఇచ్చినప్పుడే నిజాయితీ పరిపైన పరిపాలన వస్తుంది. అవినీతి అధికారులు, అవినీతి ఎమ్మెల్యేలు ఇవాళ చూడరాదండి, ఇష్టారాజ్యంగా మాట్లాడు. మైపాల్ రెడ్డి అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడు కాంగ్రెస్, లౌడల పార్టీ అంటాడు, ఇంకేదో అంటాడు. అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా నీ దాంట్లో నువ్వు చేసుకుంటున్నావు అంటే నువ్వెంత దారుణమైన మనిషి అయి ఉంటావు. అవును. ఇవాళ నేను మొన్న పోయినా ఇది ఆ కాన్స్టిట్యున్సీలో మన భూములది, మన దళితుల భూములు, ఇది అసైన్డ్ భూములు వాళ్ళు ఆక్రమించిందంటే పోయినా 100 ఎకరాలు ఆక్రమించిండండి ఆయన. ఎవరు? ఇదే మైపాల్ రెడ్డి. ఈ మైపాల్ రెడ్డి కాదు, మొత్తంగా ఇలా గత ప్రభుత్వం అంతా కూడా ల్యాండ్ పూలింగ్ పేరు మీద లక్షల ఎకరాలు ఇలా దళితుల భూములను ఆక్రమించారు వాళ్ళు. అది అసైన్డ్ భూములు. అది ఇలా కోట్ల రూపాయలు సంపాదించింది దాని పేరు మీద. లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అక్కడికే వెళ్ళి వచ్చింది. సో ఇవాళ మైపాల్ రెడ్డి అనే దుర్మార్గుడు ఇవాళ దారుణంగా ఇవాళ అక్కడ దళితుల భూములను కబ్జా చేసి ఇవాళ కోర్టు సంపాదిస్తుండు. అట్లాంటి ఇవాళ మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు? అందుకోసం వచ్చింది అనుకుంటా కాంగ్రెస్ లో కారణం అదే. అట్లాంటి ఇల్లీగల్ ప్రాపర్టీలు అంతా సంపాదిస్తుంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు. సో కాబట్టి ఇట్లా అంటే మీరు కూడా అవినీతి పరులు అంటే అందుకే కదా డబ్బులు తీసుకునే కదా ఆయన ఇవాళ తీసుకున్నది. అందుకని ఇష్టారాజ్యం మాట్లాడుతున్నాడు. వాళ్ళ అవినీతి ఎమ్మెల్యే కాబట్టి, అవినీతి నీకు డబ్బులు ఇచ్చింది కాబట్టి ఆయన తుడితాడు కూడా పడుతున్నారు మీరు. అవునా కదా? కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన వాళ్ళ విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆ విధానాలను పక్కన పెట్టాలి. అయిపోయింది, నువ్వు అధికారం తెచ్చుకున్నా అయిపోయింది. ఇక్కడికైనా స్వచ్ఛమైన పరిపాలన అందించగలిగితే అవినీతి రహిత పరిపాలన. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మరీ దారుణం చెప్పారు. ఆల్ఫోర్స్ నరేందర్కి ఇస్తే ఓడిపోతారని గ్రౌండ్ నుంచి కార్యకర్తల నుంచి రివ్యూ వచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఇచ్చారు. 100 కోట్లు ఇచ్చిండట మరి ఆయన. అక్కడ ఉన్న ప్రజలే చెప్తాను, నాకు కొంతమంది మిత్రులు చెప్తాను, మీడియా మిత్రులు చెప్తాను. 100 crores రేవంత్ రెడ్డికి ఇచ్చిండట టికెట్ కోసము. మరి ఆయన టికెట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? 100 crores ఇచ్చినంత మాత్రం గెలుతారనే గ్యారెంటీ ఎట్లా చెప్పుకుంటాం? ఆల్రెడీ నీకు తెలుసు బీఆర్ఎస్ డైరెక్ట్ బీజేపీకి డైవర్ట్ చేసింది ఓట్లు అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నది అనే విషయం. సో దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఆ విషయం నీకు తెలియదా? మరి ఆయన దగ్గర అంత డబ్బులు తీసుకొని ఓడిపోయే వ్యక్తికి ఆయన ఒక్కరు కూడా ఒక 5 రూపాయలు కూడా తక్కువ చేయడట ఫీజు. మరి అట్లాంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి నువ్వు టికెట్ ఇస్తే ప్రజలు ఊరుకుంటారు అక్కడ? ఈ దుర్మార్గుడు 1 రూపాయి తక్కువ చేయడు. ఇలా భూములని కబ్జా చేసి ఇన్స్టిట్యూషన్స్ కట్టిండు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు. అట్లాంటి వాళ్ళు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే కదా. అట్లాంటి వానికి నువ్వు ఇస్తే ఓడిపోక వెళ్తాడా? ఇవాళ నీకు ఏంది పరువు పోలే. ఇప్పుడు ఒకటే పోటీ చేసింది నువ్వు, 2 టీచర్ ఎమ్మెల్సీలు నువ్వు పోటీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలో నీ సిట్టింగ్ సీట్ అది. నువ్వు ఓడిపోయినావు అంటే అర్థమైంది. నీ సిట్టింగ్ సీట్ నువ్వు కోల్పోయినావు అంటే, నువ్వు అధికారం నుండి కోల్పోయినావు అంటే నువ్వు అసమర్థుని కింద లెక్క. కాబట్టి అది నీకు రేపు ముఖ్యమంత్రి పీఠానికి దెబ్బ. ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది సార్. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి
వీళ్ళిద్దరు సపోర్ట్ తోటే బీజేపీ ముందుకు వస్తుంది, బీజేపీకి వీళ్ళు ఎన్నుకుండి నడిపిస్తుర్రు, ఇడేదో కాంగ్రెస్లో అటు ఇటు అయ్యేటట్టు ఉంది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యే ఆలోచన ఉందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? కరెక్టే, అది కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్టుగా వినబడుతుంది. రేవంత్ రెడ్డి ఒక ఆప్షన్గా పెట్టుకున్నాడు. ఒకవేళ కాంగ్రెస్లో కనుక ఆయన ఎటమటం అయితే బీజేపీలోకి జంప్ అయిపోయి, ఎందుకంటే ఆయన జంపింగ్ చెప్పంగా ఆయన ఇప్పుడు ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వచ్చినాడు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కాదు. అందుకే ఆమె ఇప్పుడు ఏం చేసింది తెలివిగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మొదటి నుండి కట్టర్ కాంగ్రెస్ లో ఎవరు, తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఈ మధ్య కాలంలో, తర్వాత పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, పైసలు పెట్టి పైసలు వేసుకున్నారు, అప్పటికప్పుడు డబ్బులు పెట్టి ఆ రోజు టికెట్ వేసుకున్న వాళ్ళు ఎవరు, ఈ 3 విభాగాలు చేసింది ఇప్పుడు ఆమె. చేసి ప్రక్షాళన చేస్తున్నది, జరుగుతుంది అది. ఇప్పుడు ఆమె మీనాక్షి వచ్చింది అందుకే. సో ఈ ముగ్గురిని ఇవాళ ఒరిజినల్ దీంట్లో మొదటి గ్రూప్లో లేడు ఎవరు, రేవంత్ రెడ్డి లేడు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఏ గ్రూపులో ఉన్నాడు, రెండో గ్రూప్లో ఉన్నాడు. సో రెండో గ్రూప్లో ఉన్నాడు, మూడో గ్రూప్ కొంతమంది ప్రోత్సహించిండు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇట్లాంటి రేవంత్ రెడ్డి పర్మనెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఇవాళ పర్మనెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనేది నాకున్న సమాచారం. వాళ్ళు పర్మనెంట్గా కాంగ్రెస్లో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళనే మంచి వాళ్ళు 5 సంవత్సరాల్లో సీఎం సీట్ ఉంటుందంటే పోతుందనే అంటున్నారు. అయితే ఈలోపు ఈయన బీజేపీ వైపు జంప్ అయిన అవుతాడు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే రాహుల్ గాంధీ 2-3 సార్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే అని చెప్పేసి అదే ఇప్పుడు కారణం ఇదే ఏంటంటే ఈయన వాళ్ళతో బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడనే ఉద్దేశము, వాళ్ళతో మంచిగా ఉండి ఇవాళ ఆయన పర్సనల్ ఇమేజ్ని బాగా పెంచుకుంటున్నా అనేది. సో కాబట్టి ఇవాళ రేపు బీజేపీ వైపు ఆయన పోయినా పోతాడు కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ కూడా ఉన్నదని చెప్పేసి చెక్ పడుతున్నదని చెప్పేసి కూడా తెలుస్తున్నది. అందుకే రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. అందుకే ఇవాళ ఆమె దగ్గరనే మీనాక్షి దగ్గరనే డైరెక్ట్ మీనాక్షి రాహుల్ గాంధీకి అటాచ్. ఆమె నిర్ణయం చెప్తాడు, ఆమె ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ, అంతే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే నమ్మకం కోల్పోయారు. సో బీజేపీని చూస్తూ ఉంటే చాలా ప్రకటబందీగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న స్టేట్ నాయకులు, స్టేట్ సమస్యలు, కారణంలు ఏవి పట్టించుకోకుండా వాళ్ళు సెంట్రల్ నుంచి ఒక ఫోకస్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ వర్గాలు ఉన్నట్టు టాప్ లీడర్లను వాళ్ళ దగ్గరికి తీసుకున్నారు, వాళ్ళ ద్వారా నా చక్రం నింపే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మందకృష్ణ కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, వీళ్ళందరూ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే బీజేపీకి డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తాం, ఎంపీ చేసారు. ఇలా ఈ యొక్క సీనారీ ఒకటి ఉంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ తోటు సఖ్యతగా ఉండి అక్కడి నుంచి మద్దతు, ఇటు రేవంత్ రెడ్డితో, అంటే ఒక యాక్షన్ ప్లాన్తో వాళ్ళదు ఇక్కడ ఉన్నటువంటి అధికారం చేపట్టే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ దక్షిణ అది నడుస్తుంది. ఈ సౌత్ని వెళ్ళాలంటే, మొత్తం సౌత్ ఇండియాని కబ్జా చేయాలంటే దాని క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ని కబ్జా చేయాలి. ఈ హైదరాబాద్ను వాళ్ళు సెకండ్ క్యాపిటల్ చేసే ఆలోచనలు కూడా ఉన్నారు. అందుకే అక్కడ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. మామూలు ఎయిర్పోర్టు వరంగల్కు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు వరంగల్ను తెలంగాణ క్యాపిటల్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండవది హైదరాబాద్ని సపరేట్ స్టేట్గా చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించుకొని సెకండ్ క్యాపిటల్ చేసే ఆలోచన చేస్తున్నారు. ఇది వాళ్ళ కుట్ర. ఎందుకు కుట్ర అంటే ఇక్కడ కబ్జా చేసేసి మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాని వేయచ్చు. ఎంట్రీ పాయింట్ ఇది వాళ్ళ గేట్వే ఫర్ సౌత్ ఇండియా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయాలన్నాడు కాబట్టి. సో గేట్వే ఫర్ సౌత్ ఇండియాను వాళ్ళు కబ్జా చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని తన వైపు తిప్పుకుంటున్నారు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇన్ని శివకుమార్ కూడా అక్కడ కర్ణాటకలో ఇటువైపే ఉన్నాడు, డికే శివకుమార్ కూడా ఇటువైపే ఉన్నాడు, ఈయన కూడా ఇటువైపే ఉన్నాడు. అందుకే ఆయన అటు త్రిపులార్ను తెచ్చుకోగలుగుతున్నాడు బడ్జెట్కు. అందుకే ఆయన మూసి ప్రక్షాళనకు బడ్జెట్ తెచ్చుకోగలుగుతున్నాడు, అనుమతులు తెచ్చుకోగలుగుతున్నాడు. అటు 4th సిటీకి కూడా, ఫ్యూచర్ సిటీకి కూడా ఆయన అనుమతులు తెచ్చుకోగలుగుతున్నాడు. అంటే ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే? కేంద్రము సహకరిస్తేనే సాధ్యమైంది, అవునా కదా? అంటే బీజేపీతో సఖ్యత ఉంటేనే సాధ్యమైంది. ఇక్కడ లోకల్ లీడర్ నిలిచిపెట్టి పైన లీడర్తో ఇంకా పెట్టుకున్నాడు ఆయన. సో కాబట్టి ఇక్కడ లోకల్ లీడర్లను తిడతాడు, మోడీని పొగుడుతాడు. అంటే అర్థం ఏంది, ఆంతర్యం ఏంది అంటే ఇవాళ ఆయన ఇంటర్నల్ రాజకీయాలు, రెడ్డి రాజకీయాలు ఆయన చేస్తున్నాడు. రేపు అవసరమైతే మనం ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీలో పోరాడపై మనమే ముఖ్యమంత్రి కావాలి. అందుకే నేను ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. ఏ భారత్ అంటాడు అంటే రేపు కాంగ్రెస్ తీసేసిన బీజేపీ అయినా నన్ను తీసుకుంటుంది. నేను ఆల్టర్నేటివ్గా రెడ్లు అనేటోళ్ళు మనకు అవకాశం లేకపోతే ఏ పార్టీ కూడా ఉండదని కూడా అంతకుముందు చెప్పిన ఆయన. కాబట్టి ఇవాళ ఏ పార్టీ అయినా బతికే బట్టగట్టాలంటే రెడ్లకు అవకాశాలు ఇస్తే తప్ప బతికే. అందుకే కిషన్ రెడ్డిని కంటిన్యూ చేసింది బీజేపీ అధ్యక్షుడిగా.
ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మార్చినా బీసీని ఎవరైనా మార్చినా సరే కిషన్ రెడ్డిని మాత్రం డైరెక్షన్లో నడుస్తుంది అక్కడ, నడిపిస్తారు కూడా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇవాళ కిషన్ రెడ్డి ప్రతి అణువణువు కిషన్ రెడ్డి ఆధిపత్యంలో ఇలా నడుస్తుంది వ్యవహారం. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి దోస్తులే, బయటకే తిట్టుకుంటారు, లోపల ఇద్దరు దోస్తులే. కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే రేపు వాళ్ళ ఆధిపత్యం ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవాళ ఈ రెడ్లు బీజేపీతో కానీ కాంగ్రెస్లో కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకంజలు వేస్తున్నారు. ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి అటైనా చంపుకోవచ్చు, ఈటైనా ఉండొచ్చు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి రెండు దిక్కులో కూడా ఆయన యొక్క పదునైన ఆయుధంగా ఇవాళ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చాలా బలంగా ఇండిపెండెంట్గా కూడా అవసరమైతే ఒక సొంత పార్టీ అయినా పెట్టుకొని, రెడ్ల పార్టీ పెట్టుకొని మళ్ళీ తిరిగి అధికారానికి వచ్చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. రైట్. ఇది చూస్తూ ఉంటే మొత్తం టోటల్గా ఒక రాజకీయాలే చేంజ్ అయిపోతున్నాయి తెలంగాణలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడండి మన తొలి వెలుగు.